హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పెసర పునుగులు చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటాయి. మా వారు తింటున్నారండి. చాలా చాలా బాగున్నాయని. మా వారికి కానీ చాలా ఇష్టం అండి పెసర పునుగులు. చాలా కమ్మగా ఉంటాయి. ఇది వచ్చేసి చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్తో తింటున్నామండి. చాలా కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి. మీరు కానీ ఈ సాసులు ఇంట్లో ఉంటే మీరు మామూలుగా చట్నీలు చేయాలనేసి అనుకోకండి. ఇట్లా గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇది ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా నీళ్లు పోసి కడుక్కుంటామండి పప్పుని. నీళ్ళంతా వంచేసి కొత్త నీళ్ళు పోసుకొని ఇట్లా బాగా నానబెట్టుకుంటామండి. ఒక 2-3 గంటల సేపు ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు పప్పు బాగా నానిందండి. ఈ పప్పుని తీసి మిక్సీ జార్లోకి వేసుకుంటాం. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు బాగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మనం ఈరోజు పునుగులు వేస్తాం కాబట్టి కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. దానికని ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను. కొద్దిగా ఇడ్లీ సోడా వేసాను. బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా ఇట్లా ఉండాలండి. కొద్దిగా నీళ్ళుగా ఉండిందంటే మీరు బియ్యం పిండి కొద్దిగా కలుపుకోవచ్చు. కలుపుకొని ఇట్లా ఉంటే మనకి బాగా కరెక్ట్గా వస్తాయి. మరీ గట్టిగా వద్దండి. పునుగులు లోపల గట్టిగా ఉంటాయి. మరీ పిండి గట్టిగా వేసామంటే కొద్దిగా ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ కానీ బాగా కాగింది కాబట్టి మంచిగా ఇట్లా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మంచిగా ఒకవైపు కాలినాయి కదండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పించుకుంటాము. ఇట్లా పెద్ద గెరిట ఎత్తుకున్నామంటే కష్టంగా ఉంటుందండి తిప్పేదానికి. ఒక స్పూన్ ఎత్తుకున్నామంటే ఈజీగా తిప్పేసుకోవచ్చు. స్పోర్క్ అయినా స్పూన్ అయినా ఎత్తుకొని బాగా ఇట్లా తిప్పుకోవచ్చండి. అన్నీ తిప్పించుకున్నాము. మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుంటాం. దెబ్బవా వేడివేడిగా పెసర పునుగులు రెడీ అయిపోయినాయి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగున్నాయి కదా, తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. చాలా బాగా పుల్లగా కారంగా ఉంటుందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటాము.
ఎక్కువ మనం ఇట్లా నూడిల్స్లోకి ఇట్లా వాడుతుంటాం కదండి. ఇట్లా స్నాక్స్ కానీ ఇది సైడ్ డిష్ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చట్నీలే చేయాల్సిన అవసరం లేదండి. ఈ చట్నీతో చాలా టేస్ట్గా తినచ్చు. ఒక్కొక్కప్పుడు టమాటా సాస్ తినాలంటే మనకి తీపి అనిపిస్తుంది కదండి. అట్లాంటప్పుడు మనం ఈ చిల్లీ సాసులతో తిన్నామంటే చాలా బాగుంటాయి. పునుగులు చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. నేను మా వారు బాగా ఇట్లా పునుగులు తింటున్నామండి. చాలా నచ్చినాయి ఇద్దరికి. మీరు కానీ ఇట్లనే చేసుకొని తినండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.